లేదంటే రోస్ మిల్క్ లేకపోతేనే ఫ్రెష్ జ్యూస్ ఏమైనా ఉంటే గ్లాస్ లో పోసివ్వండి. సారీ షించాన్, నువ్వు అడిగినట్టుగా మా ఇంట్లో జ్యూస్ ఏమీ లేదే. రోస్ మిల్క్ లేదు, జ్యూసు లేదు. సర్లేండి, పాలు ఇవ్వండి. అలాగా? బాగా కూల్ గా ఉండాలండి. సరే సరే. చూసారా, నేను పాలు జ్యూస్ లా తాగుతాను. నా అలాగే ఎవరైనా ఉంటారా? నువ్వు అడిగినట్టుగానే చల్లగా పాలిస్తాను. నేను నీ ఫ్రెండ్ కసామా ఇంటికి వెళ్ళింది. పాలు తాగి నువ్వు అక్కడికి వెళ్ళు. ఈ కథని నా చిన్నప్పుడే చదివేశాను. ఏంటంటే మీరు వేరే కథ ఉంటే చెప్పండి. ఓకే ఆంటీ, బాగా టైం అయినట్టుంది, నేను మా ఇంటికి బయలుదేరతాను. హలో, నేను సకోరాటాని మాట్లాడుతున్నాను. హో, షించాన్ అమ్మగారా, చెప్పండి, ఎలా ఉన్నారు? వాడిక్కడే ఉన్నాడు. మా అమ్మతో నేను మాట్లాడతాను. ఇటు ఇవ్వండి ఆంటీ. మీరెందుకు మాట్లాడతారు? మేడం ఏమన్నారు? అమ్మా, నేనేనమ్మా షించాన్ మాట్లాడుతున్నాను. ఏంటమ్మా, ఎందుకని మీరు ఫోన్ చేశారు? ఓహో, ఆ విషయమా? అదెందుకు అడుగుతారమ్మా? ఇప్పుడే నేను కేక్ తాగి జ్యూస్ తాగి ఆ తర్వాత పాలు కూడా తాగాను, తెలుసా అమ్మా? ఆంటీ నేను బాగా చూసుకుంటున్నారమ్మా. అవునమ్మా. అమ్మా, ఎందుకమ్మా ఇలా మాట్లాడతారు మీరు? వెంటనే ఫోన్ పెట్టేయండి. ఏంటి షించాన్, ఇంటికి బయలుదేరావా? నా పేరే రెడ్ సాన్. ఈ ఊళ్ళో ఉండే ఏ చెట్టుని నేను వదిలిపెట్టను, అమాంతం తినేస్తాను. మిమ్మల్ని అందరినీ నాశనం చేయడానికి యాక్షన్ కామెన్ ఇక్కడికి తప్పకుండా వస్తాడు. ధైర్యం ఉంటే ఆ యాక్షన్ కామెన్ వచ్చి నా నుంచి నిన్ను కాపాడమను. వీలైతే నాతో తలపడమను. ఎక్కడున్నాడు నీ యాక్షన్ కామెన్? ఎందుకు నువ్వు ఇలా ఇంత సౌండ్ పెట్టుకుని టీవీ చూస్తున్నావు? ఈ ప్రోగ్రామ్ ని నువ్వు మీ ఇంటికి వెళ్ళి చూడొచ్చు కదా. నువ్వెప్పుడొచ్చావమ్మా? అవును, నీకేమైంది? మీరెందుకు తిడుతున్నారు? నేనే తప్పు చేయలేదుగా. చిట్టి తల్లి, నేను నిన్ను తిట్టలేదమ్మా. ఇదిగో ఈ షించాన్ని తిట్టాను. ఈ పిల్లాడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. లేదు లేదు, మీరు నన్ను తిట్టారు, నాకు బాగా తెలుసు. నేనెందుకమ్మా నిన్ను అనవసరంగా తిడతాను? నువ్వు బంగారు తల్లివి కదా.